ఫస్ట్ చెప్పినటువంటి దాంట్లో వారు మొదలుపెట్టినటువంటి తీరును చూసి రెండోసారి వారికి అవకాశం ఇచ్చారు. అసంపూర్ణంగా ఉన్నది పూర్తి చేయాలంటే వీరికి ఇవ్వాలని ఇచ్చిండ్రు. సరే, దాంట్లో రైతు బంధు కారణమై ఉండొచ్చు. ఆయన మీద రెండోసారి ఇస్తే ఆ ఉద్యోగస్తులు కూడా మన యువకులు కూడా పోయినసారి అవన్నీ సెట్ చేసే వరకు టైం పట్టింది, ఈసారి మాకు ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పి అందరు ఇచ్చిండ్రు. నోటిఫికేషన్స్ ఇవ్వడం, దానికి కోర్టుకు వెళ్ళడం, పెండింగ్ ఉండడం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చింది మీరు ఒకవేళ మీరు ఆర్డర్ కాపీ ఇస్తే మేము వద్దన్నామా? మీరు ఇవ్వకపోతేనే కదా మేము ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వచ్చింటో సంవత్సరం పెండింగ్ పెడుతున్నాం, అది వేరు విషయం. సరే, ఇప్పుడు అక్కడ విషయం అది ఉద్యోగాల నియామకాల విషయం అట్లా జరిగింది. నీళ్ల విషయానికి వస్తే చిన్న చిన్నగా అసంపూర్తి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉండే. డిండి ఉండే ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో, అది గారి పాలమూరు రంగారెడ్డి వీళ్ళు పెండింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఉన్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి అక్కడ శ్రీశైలం దగ్గర పెట్టినరు. పూర్తి కాకపోయా దాని మీద నిన్న కేసీఆర్ గారు లేపిన దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. మీరు అదే కనుక ఇక్కడ నుంచి కంప్లీట్ చేసి ఉంటే ఇరిగేషన్ అందేది కదా. ఎస్ఎల్బిసి పెండింగే పెట్టిండ్రు, ఎస్ఎల్బిసిని అసలు ముట్టుకోలేదు. ఆ తర్వాత మీరు వేరే అనేకమైనటువంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉండే. అంటే ఈ లక్షల కోట్ల బదులు మీరు పెట్టేటువంటి ఒక 30-40 వేల కోట్ల రూపాయలు కనుక చిన్న చిన్న వాటి మీద పెట్టుంటే ఇంక ఇరిగేషన్ పర్ఫెక్ట్గా అయ్యేది. ఇవాళ ఏం జరిగింది? కొండంత రాగం తీసి ఏదో మాట అన్నట్టు ఇక్కడ ఏమి జరగలేదు. లక్షల కోట్ల రూపాయలే ఈ మన ఇన్వెస్ట్మెంట్ ఇరిగేషన్ మీద జరిగింది. మనకు వస్తున్నటువంటి అవుట్పుట్ ఎంత, వాటర్ ఎంత వస్తున్నది, దీని నుంచి మనం ఎట్లా రీపేమెంట్ చేయాలి? ఇప్పుడు మనకు వచ్చిన డబ్బులలో సగభాగం ఇంట్రెస్ట్ కట్టడానికే పోతుండే. ఎప్పటికి మనం అవతలపడాలి అంటే ఒక్కసారి మీకు ఉపయోగపడినటువంటి బాధ్యతను అబాధ్యతాయుతంగా మీరు కొంత అహంకారపూరితంగా అంటే మేమే చేయగలం చెప్తున్న వర్షంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆస్తులు క్రియేట్ చేసినాం. ఒక కాళేశ్వరం, ఒక సెక్రటరీ, కాళేశ్వరంకి వాళ్ళ వాల్యుయేషన్ ఉందా అండి? ఆస్తి క్రియేట్ చేసిండ్రంటే కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరానికి వాళ్ళ వాల్యుయేషన్ ఉన్నదా? ఏ ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేసిన దానికి వాల్యుయేషన్ ఉందో చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పండి. వాల్యుయేషన్ అంటే ఇప్పుడు ఇంటికి వాల్యుయేషన్ ఎప్పుడు దయచేసి మాట్లాడండి. మీకు ఇస్తాను. ఇప్పుడు ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ తీసుకొచ్చినా ఆ లక్ష్యం సరిగా నెరవేరలేదని వారు చెప్తా ఉన్నారు. మీ నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీలో చెప్పారు కదండి, ఇవాళ మేము 67,000 ఉద్యోగాలు కాదు, ఇగో ఇది మీరు అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చట